నమస్తే అండి. ఇంట్లోనే వేడి వేడి జిలేబీల తయారు విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక కప్పు దోసపిండి తీసుకోండి, ఒక కప్పు బెల్లం తీసుకోండి. దోసపిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. దానిలో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ మైదా. మీకు దోశ బ్యాటర్ కనుక పులవకుంటే కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకోండి. ఉండలు లేకుండా బాగా కలపండి. మీరు ఎంత కలిపితే పిండి అనేది అంత సాఫ్ట్గా అవుతుంది. బాగా కలిపిన తర్వాత జిలేబీలు చేయడానికి వీలుగా ఉండే కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పాల ప్యాకెట్ అయినా, సాస్ బాటిల్ అయినా, దేనిలోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి. రబ్బర్ బ్యాండ్తో టైట్ చేయండి. పాకం కోసం ఒక కప్పు బెల్లానికి సగం కప్పు కంటే కొద్దిగా ఎక్కువ వాటర్ని వేసుకొని బెల్లం అంతా కరిగే వరకు కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అనేది మొత్తం కరిగిపోతుంది. బెల్లం కరిగి కొంచెం ఇలా అంటుకున్నట్టు వస్తే సరిపోతుంది. స్టవ్ని ఆఫ్ చేసి పాకాన్ని పక్కన ఉంచండి. చివరన కత్తెరతో కట్ చేయండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా జిలేబీలా వేసుకోండి. జిలేబీ చేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండకూడదు. ఇలా అన్ని జిలేబీలా ఒత్తిన తర్వాత ఒక సైడ్ వేగినాక ఇంకొక సైడ్కు టర్న్ చేసుకోండి. వేగడానికి మనకిది కొంచెం టైం పడుతుంది. రెండు సైడ్లా క్రిస్పీగా వేగిన తర్వాత ఇట్లా అంతా ఆయిల్ని వంపేసి వేడిగా ఉండే పాకంలో వేయండి. పాకం కనుక చల్లగా అయితే కొంచెం వేడి చేయండి. పాకం అనేది వేడిగా ఉండాలి. ఇలా అంతా డిప్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచితే పాకం అనేది బాగా పీలుస్తుంది. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే బెల్లం జిలేబీల రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.